సో ఇప్పుడు ఎవరెవరైతే పేర్లు ఇచ్చింటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్గా. తర్వాత అందరూ కూడా ఒక నిమిషం 2 నిమిషాలు మీరు ఏమైనా పంచుకోవాలంటే మీ సంగీతం కావచ్చు, లేదంటే ఏమైనా కావచ్చు, మిమిక్రీ కావచ్చు, ఏ రకంగా కూడా ఏదైనా పద్యాలు చెప్పొచ్చు. ఇది ఒక ఇది మనం అందరి రోజు ఇది. అంటే ఇక్కడ మాస్టర్ ఒక్కరే మాట్లాడాలి అని ఏముండదు. ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళు ఏమేమి చెప్పాలనుకున్నా అది సో వ్యక్తపరచడం చాలా ఇంపార్టెంట్. మనం బయటికి చెప్తూ ఉంటే మన లోపల ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఏమైనా మన గురించి మనకు ఏదైనా నెగటివ్గా ఆలోచన ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే మనం బయట చెప్తూ ఉండాలి. అది కొంత మిస్టేక్ అయినా కావచ్చు, కానీ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. నాగజ్యోతి మేడం మాట్లాడండి. పాట పాడ- రైట్. పాట పాడే ముందు ఒక విషయం చెప్తా అండి. మా ఎస్. అమ్మమ్మ గారికి 106 సంవత్సరాలండి. అమ్మమ్మ గారు ఇంకా ఉన్నారు. బాగానే ఆవిడ పనులు చేసుకోలేరు కానండి. బాగానే హెల్దీగా బాగానే ఉన్నారండి. షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవండి ఆవిడ. వెరీ గుడ్. ఎక్కడంటే ఉండేది? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. ఓకే. రాజమండ్రి దగ్గరలో ఉంటారు. ఓకే. వెరీ గుడ్. పాట పాడతారు. ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, అల్లంత దూరాన వల్లకాడులోన, అల్లంత దూరాన వల్లకాడులోన, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా, వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు, పోయినాడు నీవు తీసుకెళ్ళేదేమిటి, మూడాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమిసేవు, ముందుగతి కానవే మనసా, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా, వారిని వదిలి వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా, ఆస్తిపాస్తుల కొరకు అస్తమాను నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమాను నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవము ఆలోచించు మనసా, వాస్తవము ఆలోచించు మనసా, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, ఊపిరిన్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలోని వారు, మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేది ఏది మనసా,
నీదనేది ఏది మనసా, ఎవరిది లేదు ఏది నీతో రాదు, ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు, నిజమంతా తెలుసుకో మనసా, నిజమంతా తెలుసుకో మనసా. పేరు తెచ్చావంటూ పైకి వచ్చావంటూ, పేరు తెచ్చావంటూ పైకి వచ్చావంటూ, విర్రవేగకు వెర్రి మనసా, విర్రవేగకు వెర్రి మనసా. విశ్వాన నీవెంత, నీ పేరు ఎంతెంత, విశ్వాన నీవెంత, నీ పేరు ఎంతెంత, ఇకనైనా మేలుకో మనసా, ఇకనైనా మేలుకో మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. అల్లంత దూరాన వల్లకాడులోన, అల్లంత దూరాన వల్లకాడులోన, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైన పాట. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ మేడంకి. ఎంతో చక్కగా రాగయుక్తంగా ఈ యొక్క భావనాత్మకమైనటువంటి ఈ అర్థవంతమైనటువంటి జీవిత ప్రయాణం గురించి అర్థమైనటువంటి ఒక మంచి పాట మీరు పాడినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సంతోష్ని. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఎస్. భ్రమ అని తెలుసు, భ్రమ అని తెలుసు, బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకోమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని, అన్నీ తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని, మాయా మాయా మాయా. తేలిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉందని మనసా, తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస, కళ్ళు రెండు మూసెయ్యాలంట మూడో కంటిని తెరవాలంట, కళ్ళు రెండు మూసెయ్యాలంట మూడో కంటిని తెరవాలంట, మిన్నో మన్నో మిట్టా పల్లెం ఒక్కటిగా కనిపించాలంట, ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎరగాలంట, ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎరగాలంట, ఆ ఎరక వచ్చి రాగానే, ఆ ఎరక వచ్చి రాగానే మాయం అయిపోతుందట మాయా. వేదం తెలుసు, వేదం తెలుసు, తైలమున్న దాగే దీపం అను వేదాంతం తెలుసు, శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఉండేదెవ్వడిడలేడని తెలుసు, తెలుసు ఇది నీట మూటని, తెలుసు ఇది గాలి మేడని, తెలుసు ఈ బుడగటప్పని పగిలిపోతదని, తెలుసు ఈ ఉట్టిపై ఉన్నదంత ఉష్కాకి అని, అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని, మాయా మాయా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాల నుంచి సార్ ఈ ఎస్ పాట. ఎస్ ఎస్. అద్భుతంగా ఉంది. క్లాప్స్ మేడంకి అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం.
రైట్. ఎస్. నెక్స్ట్ మాట్లాడండి. మీ పేరు పెట్టలేదు, రంగస్వామి అని పెట్టారు. మాట్లాడండి. సార్ నేనే సార్, మాది పవర్ పోయింది, ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ సార్, 2 hours అయిపోయింది. రైట్. ఓకే. అంతే సార్. సార్ కేవి సరోజమ్మ గారు పాట పాడతారు. అవునా? ఓకే. అయితే అన్ని మీకు పోస్ట్ చేస్తాను. రైట్. సరోజమ్మ గారు. రైట్. అన్మ్యూట్ చేసుకోండి. గురువులందరికీ నా ఆత్మ నమస్కారములు. బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నా శతకోటి వందనాలు. మొదట ఒక స్లోగన్ చెప్తాను. ఓకే. రాజ్యాలు లేని వారు వేలు వేల రాజులు ఉన్నారు. చివరికి ఎవరు వంచినారు సతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ మిగిలిపోయాను, కట్టుకున్న మహారాజులు తరలిపోయేది. రాజ్యాలు లేని వారు వేలు వేల రాజులు, చివరికి ఎవరు వంచినారు సతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ మిగిలిపోయినాయి, కట్టుకున్న మహారాజులు తరలిపోయేది. ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు. గాలివాటి బ్రతుకులు వట్టి నీటి బుడగలు, నిజం ఇంతే తెలుసుకో కలత మరిచి నిద్రపో. గాలివాటి బ్రతుకులు వట్టి నీటి బుడగలు, నిజం ఇంతే తెలుసుకో కలత మరిచి నిద్రపో. ఎస్. ఒక పాట పాడతాను సార్. ఓకే. నేనే సొంతంగా రాశాను వినాయకుని పైన. ఓకే. జయ గణనాయక విఘ్న వినాయక పార్వతీ బాలక జగదోద్ధారక రావయ్యా, మమ్మాదరింప రావయ్యా. జయ గణనాయక విఘ్న వినాయక పార్వతీ బాలక జగదోద్ధారక రావయ్యా, మమ్మాదరింప రావయ్యా. ఏ నోము నోచినా, ఏ వ్రతము చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతము చేసినా, ముందుగా నిన్నే కొలిచెదమయ్యా, విఘ్నము చేయక వేగమే రావయ్యా. జయ గణనాయక విజయ వినాయక పార్వతీ బాలక జగదోద్ధారక రావయ్యా, మమ్మాదరింప రావయ్యా. కైలాసంబున ప్రథమ గణమువై, కైలాసంబున ప్రథమ గణమువై, షణ్ముఖనాథుని సహోదరుడవై. కైలాసంబున ప్రథమ గణమువై, షణ్ముఖనాథుని సహోదరుడవై. సకల విద్యలకు నొచ్చవు నీవై, సకల విద్యలకు నొచ్చవు నీవై. వరములను సగెడి వరసిద్ధి వినాయక రావయ్యా. జయ గణనాయక విజయ వినాయక పార్వతీ బాలక జగదోద్ధారక రావయ్యా, మమ్మాదరింప రావయ్యా. మూషిక వాహన మోదక హస్త గజానన, మూషిక వాహన మోదక హస్త గజానన. సురముని వందిత సకల లోక పూజిత రావయ్యా,
సురముని వందిత సకల లోక పూజిత రావయ్యా జయ గణనాయక విజయ వినాయక పార్వతి బాలక జగదోద్ధారక రావయ్యా మమ్మాదరింప రావయ్యా. ఒక జోక్ చెప్తాను సార్. రైట్ మా, థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. రచించినటువంటి. థ్యాంక్ యూ సార్. ఎస్, ఒక ఒక జోక్ చెప్తాను సార్. ఓకే. ఒక ఆమె ఉంటుంది, ఆమె మంచితనం గురించి పాపం ఎవరింటికి వచ్చినా కూడా అందరికీ ఆ మంచితనం చెప్తా ఉంటుంది. మళ్ళీ ఆమెకే నేను ఇట్లా చెప్పేదాని బదులు ఊరికే ఒక బోర్డు రాసి పెట్టేస్తే మేలు కదా అనుకొని బోర్డు మీద ఇలా రాసి పెడుతుంది సార్. భర్తను వంట చేయమనను, భర్తను అనుమానించను, అప్పులు చేసి చీరలు కొనమనను, భర్తను దైవంబుగా కొలుస్తాను. ఇవన్నీ ఈ 4 పాయింట్లు బోర్డు మీద రాసి పెట్టింది. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకు చెప్తుంది, నా మంచితనము నేను అందరికీ చెప్పాలంటే నాతో కాదు, అది చూడండి, అది అక్కడ బోర్డు పెట్టినాను, అది చదువుకోండి, నా మంచితనం మీకు తెలుస్తుంది అని చెప్తుంది సార్ ఆమె. ఆ విధంగా ఆమె మంచితనాన్ని చాటుకుంది. అట్లా రైట్, చాలా బాగా అన్నారు అత్తయ్య గారు. ఎక్సలెంట్ మేడం, అందరూ ఒకసారి క్లాప్స్. ఎస్, ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు. రైట్, థ్యాంక్ యూ. ఇంకొక పాట పాడతాను సార్. అందరికీ గురువులందరికీ నమస్కారాలు. నమస్కారం. పట్టుకుంటాను. హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే ఆ హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవధూని కరే మధుసూదన మదన సరోజం హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా సశ్యతి సృష్టిత చారుత రామా అపరామనుగచిత రామా హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. నమస్కారం అండి. అంతే. ఎస్, అద్భుతంగా, థ్యాంక్ యూ. బాగా పాడావు పూర్ణ, చాలా బాగుంది. ఎస్, టోన్ కూడా, వాయిస్ కూడా చాలా బాగుంది. అంటే రాగం. యాక్చువల్ గా అంటే కొంచెము భయం అనేది స్టార్టింగ్ లో అట్లా అనిపిస్తుంది గురుగారు. మళ్ళీ పర్వాలేదు, పాడుతూ ఉంటే అదే ఇట్లా వేదికల్లో ఎప్పుడు ఇట్లా పాడుతూ ఉంటే సాధన అవుతుంది బాగా మీకు. సార్ పాడడమే కాదు సార్, పిల్లలతో కూడా చక్కగా పాడిస్తారు సార్. స్కూల్ టీచర్, తను గవర్నమెంట్ స్కూల్ టీచరు. వెరీ గుడ్, పాటలన్నీ కూడా పిల్లలతో కూడా పాడిస్తారు సార్. వెరీ నైస్. అంతా అంటే మీకు ఈ సంగీతం అనేది ఇంట్లో ఎక్కువగా మొత్తం మీద.
ఇంకొకటి మామూలుగా మనకు ఆంధ్రులకు ఆవకాయ అంటే చాలా ఇష్టము. దానిపైన ఒకటి పాట పాడతాను సార్. అంటే పాడాలనే కోరిక నాలో ఉంది. మరి రాగము అవన్నీ కొంచెం ఇంకా ప్రాక్టీస్ చెయ్యాలి. కానీ పాడాలి అనే ఆసక్తి నాకు ఎప్పుడు కూడా మనసులో పాడాలి, నేను పాడాలి అని ఉంటుంది. స్టేజ్ ఫియర్ అవన్నీ వల్ల కొంచెం వెనుకబడుతుంటాము. అయినా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్. ఓకే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్, ఎందుకు పాస్తాలు ఇంకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెండ్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెండ్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బెరొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. వేడి పాయసం అప్పటికప్పుడు, పులిహారన్నది మర్నాడే. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరన్నది మర్నాడే. మిర్చి బజ్జీ నోరు కాలవలే, ఆడ పెరుగున తేలవలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. గుత్తి వంకాయ కూర కలుపుకొని, 25 ముద్దలు పీకుమురా. గుత్తి వంకాయ కూర కలుపుకొని, 25 ముద్దలు పీకుమురా. గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకునురా. పనసకాయ నీకున్న రోజుని పెద్దల తద్దినమన్నారు. పనసకాయ నీకున్న రోజుని పెద్దల తద్దినమన్నారు. పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు. తిండి కలిగితే కండగలదని గురజాడవారు అన్నారు. అప్పదాసు ఆ ముక్క పట్టుకొని ముప్పూటల తెగ తిన్నారు. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్, ఎందుకు పాస్తాలు ఇంకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. సార్ మాకేమో మీరు లైట్ గా తినేసి రమ్మన్నారు సార్. ఇక్కడ మాకు నోరు ఊడుతోంది. అంత అద్భుతంగా ఉంది పూర్ణ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అక్కయ్య. అన్ని వంటకాలు చెప్పేసరికి అందరికి నోరు ఊడుతుంది. నోరు ఊడిపోతుంది సార్. మొత్తం అట్లా ఒకసారి కళ్ళ ముందుకు వచ్చేసినాయి అన్ని కూడా. కరెక్ట్. అన్ని వెజిటేరియన్స్, వెజిటేరియన్ వంటలు. రైట్. మీనా మేడం. నమస్కారం సార్. నేను ఒక పాట పాడతాను సార్, అన్నమయ్య కీర్తన సార్. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, మూడుంటది పతి చూడి కొడుతనాంచారి. శోభాని 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 శోభాని. శ్రీ లక్ష్మీయట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మీయట సింగారాల
మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బొట్టుమట సొంపు కళలకే మరుదు సోమునితో బొట్టుమట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుతనాంచారి కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరీ మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరీ మరుదు జలజ నివాసినియట చలదనమే మరుదు జలజ నివాసినియట చలదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయసు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 థ్యాంక్ యూ సార్. అద్భుతంగా ఉందమ్మా, చాలా సార్ సార్ ఒక టిప్ చెప్తాను సార్ నేను. చెప్పండి. సార్ ఇప్పుడు ఏదైనా కానీ ఒక పల్లీలు కానీ కందిపప్పు శనగపప్పు ఇట్లాంటివన్నీ ఫ్రీజర్ లో పెట్టేస్తా అంటారు సార్ పురుగు పట్టకుండా. దాని నుంచి ఎన్నో విటమిన్స్ అన్ని కోల్పోతా అంటాం కదా. అట్లా కాకుండా మనం ఇట్లాంటి ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కవర్స్ ఉంటారు కదండి సార్, ఇట్లాంటి క్లాత్ కవర్స్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్స్ కాకుండా దీంట్లో పెట్టి ముడేసి మనం కబోర్డ్ లో పెట్టుకుంటే అది పురుగు పట్టకుండా బాగుంటుంది సార్. నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అది బాగా సక్సెస్ అయింది సార్. అందుకనేసి అందరికి చెప్తున్నాను సార్. అలాగే లాస్ట్ టైం చెప్తున్నాను సార్ నేను, అది కబోర్డ్ లో ఈ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు రాకుండా అక్కడక్కడ బోరిక్ పౌడర్ ఉంటుంది కదండి సార్, అది చల్లేసి ఒక 7-8 లవంగాలు అట్లా అక్కడక్కడ ఒకటి పెట్టేస్తే ఒక్కొక్క స్టెప్ లో అట్లా అది ఏమి పురుగులు అది రాకుండా ఉంటుంది సార్. మా ఇంట్లో అది చిన్న చిన్న బొద్దింకలు అంతా కొంచెం ఎక్కువ అయిందా, ఇంకా దాన్ని హిట్ అదంతా మనం యూస్ చేయం కదండి సార్. అప్పుడు ఈ టిప్ యూస్ చేసినప్పుడు అది చాలా బాగా వర్కౌట్ అయింది సార్. అందరూ ఇది కనుక యూస్ అయితే అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పారు, మంచి ఒక చిట్కా కూడా ఇచ్చారు. సో పాట కూడా చాలా బాగుంది, అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వసంతి. అందరికీ నమస్కారం అండి. నేను ఒక స్టోరీ చెప్తాను, వినిపిస్తుందని. వినిపిస్తున్నాను. మా మరణం మరణం ఎలా సంభవిస్తుంది అనేది ఒక స్టోరీ, కొంచెం లైట్ గా గుర్తుందండి.
ఒకసారి స్వర్గలోకంలో మీటింగ్ పెట్టారట. ఆ మీటింగ్ కి అందరికి ఆహ్వానం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర యమధర్మరాజు కూడా అక్కడికి ఆహ్వానం వచ్చిందంట. అందరూ వారి వారి వాహనాలలో అక్కడికి వేంచేసినారు. వచ్చేసిన తర్వాత వాహనాలనేమో బయట వదిలేసి సభకి అంతా వెళ్ళిపోయారు. అందరు లోపలికి వెళ్ళిన తర్వాత బయట వాహనాలు ఉంటాయి. యమధర్మరాజు లోపలికి వెళ్తూ వెళ్తూ అక్కడే ఒక చిలుక ఉంటుందట. ఆ చిలుకను చూసి ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోతారు. ఆ యమధర్మరాజు నవ్విన నవ్వుకి ఆ చిలుకకి భయం వేస్తుంది. యమధర్మరాజు నన్ను చూసి ఎందుకు అన్నాడు, నాకేదో మూడినట్లుంది, సో అని నేను భయపడతా అక్కడే ఉన్న గరుత్మంతుడితో తను బాగా చెప్పుకుంటుంది. ఎందుకో యమధర్మరాజు నన్ను చూసి నవ్వినారు, నాకేదో మూడినట్లుంది, ఆ వెకిలి నవ్వు నవ్వినారు అని నాకు భయంగా ఉంది, ఏమైతుందో ఏమో అని బాధపడుతుంది. అప్పుడు ఆ గరుత్మంతుడిని, నువ్వేం భయపడద్దు, నీకు నేను తీసుకెళ్ళి దూరంగా వదిలిపెట్టి వస్తాను, నువ్వేం భయపడవద్దు అని చెప్తాను. చెప్పి తీసుకెళ్లి తన రెక్కల మీద కూర్చోపెట్టుకొని ఆ చిలుకను ఒక 7 సముద్రాల అవతల వదిలిపెట్టి వస్తుంది. అతను సభ ముగించి వచ్చేటప్పటికి ఇది ఉండకూడదు చిలుక అక్కడ అనేది వాళ్ళ ప్లాన్. వెళ్ళిపోయి వదిలిపెట్టి వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత బయట గరుత్మంతుడు కూర్చొని ఉంటారు. ఈ పిల్లల సభ మళ్ళా సేమ్ ప్లేస్కి వచ్చి సభ అయిపోయినాక మళ్ళీ బయటికి అందరూ వచ్చేస్తారు. వీళ్ళని యమధర్మరాజు బయట ఉన్న గరుత్మంతుని చూసి చిలుక ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. అంటే యమధర్మరాజు మీరు ఇలా నవ్వినారంట, తనను భయపడిపోయింది, నన్ను ఇంకా ఎట్లాగైనా కాపాడమని చెప్తే నేనే తీసుకెళ్లి 7 సముద్రాల అవతల వదిలిపెట్టి వచ్చాను అని. ఓహో అదే కథ, నేను ఎందుకు నవ్వినానంటే ఈ 7 సముద్రాల అవతల దీని చావు రాసి పెట్టుంది, మరణం అక్కడ ఉంది, ఈ నిమిషాలు ఎలా వెళ్తుందా అని అనుకున్నాను, చావు అక్కడ రాసి పెట్టింది, ఇది ఇంకా ఇక్కడే ఉంది, ఎప్పుడు చనిపోతుంది ఇది అని నేను అనుకున్నాను, నీ ద్వారా దాని చావు అక్కడ రాసి పెట్టింది, తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి దాని చావు కారణమైనావు అని చెప్పేశానని అంటారండి. మరణం అనేది ఎక్కడున్నా ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతుంది, అది జరిగిపోతుంది అనేది ఒక స్టోరీ. ఇది ఎప్పుడో విన్నానండి, కాస్త అక్కడ లైట్ గా గుర్తుంది. వెరీ గుడ్. అట్లా చిలుక ప్రాణం అలా వెళ్ళిపోయిందండి, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ భాగ్యలక్ష్మి మేడం అట్లాండి. కృష్ణవేణి మేడం నమస్కారం అండి. నమస్కారం. మాస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు కార్యక్రమాలు వింటుంటే అసలు చాలా, అంటే ఒక్కొక్కరి అనుభవాలు చెప్తా ఉంటే దాంట్లోంచి మీరు చెప్తున్న సారాంశం కానీ మీరు చెప్తున్న ఆ వాళ్ళ డౌట్స్ కి మీరు క్లియర్ చేస్తుంటే చాలా నేర్చుకుంటున్నాం నిజానికి. అంటే ఆ ఫ్లోయెంట్ లో మీరు చెప్పే విషయాలు అసలు ఎంత విన్నా చాలా తక్కువ, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే మనకు తెలిసింది అనుకోవడమే, కానీ తెలియాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది ఈ క్లాసుల ద్వారా చాలా చాలా నేర్చుకోవాలని ఉంది. నేర్చుకుంటాం కూడా. ఈ ఏదైతే పత్రిజీ గారు కానీ వాళ్ళ ఆశయం ఏ విధంగా ఉంది, ప్రపంచానికి ఏ విధంగా ఏదైతే అందించాలనుకుంటున్నారో అది ప్రతి ఒక్కరి ద్వారా చేరుతుందని ఆశిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. మీరు ఇలా అన్ని భాషల్లో కూడా దీన్ని విస్తరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్. ఇలానే మేము కూడా కొనసాగుతూ దీన్ని మేము కూడా ఇలాంటి వాటికి మేము కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా. అంటే మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క 21 రోజుల్లో కూడా మనం 17వ రోజు 18వ రోజుకి వచ్చాము ఈరోజు. కాబట్టి ఎన్నో రోజు ఈరోజు 18వ రోజు 17వ రోజు 18 అంతే కదా, 3 రోజులు ఉన్నాయి అంతే. 3 రోజులు ఉన్నాయి అనుకోకూడదు సార్, 365 రోజులు ఉన్నాయి. మనలో చాలా మంది కూడా వాలంటీర్స్ కూడా ముందుకు రావాలి. తెలుగులో మన మాస్టర్స్ అందరూ కూడా ఎవరెవరైతే వాలంటీర్స్ ముందుకు వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు మనం పని దీంట్లో. పాజిటివ్ థింకింగ్ దానిపైన నేను ఒకసారి క్లాస్ చేస్తాను, క్లాస్ లో అటెండ్ అవ్వండి. తర్వాత రా ఫుడ్ ఏ విధంగా, రా ఫుడ్ విషయంలో కూడా రా ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ ప్రిపరేషన్ మీద కూడా నేను చెప్పగలుగుతాను. ఎస్, చెప్పండి. నెక్స్ట్ దీంట్లో మీరు నెక్స్ట్ సెషన్ లో కూడా మీకు ఆ టాపిక్ ఇవ్వచ్చు. చేస్తాను సార్.
సో నెక్స్ట్ సెషన్లో మనం 21 డేస్లో ఆ టాపిక్ ఇద్దాం ఖచ్చితంగా. ఓకే సార్. అదే పాజిటివ్ చిల్డ్రన్ చైల్డ్ సైకాలజీ మీద కూడా పిల్లలకు సంబంధించి పేరెంట్స్ పాజిటివ్ ఎలా ఉండాలి, పిల్లల్లో ఎలాంటి ఆ పాజిటివ్నెస్ ని ఎలా డెవలప్ చేయాలి, దాంతో పిల్లల్ని ఏ విధంగా అంటే ఫ్రీడమ్, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పేరెంట్స్ పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇవ్వాలంటే పొజిషన్ బజార్లో ఎలా ఉంది అనే దాని మీద భయపడుతున్నారు. అంటే మన పాజిటివ్నెస్ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు చాలా మంది. అంటే ఆ విషయాన్ని వదిలేస్తున్నారని నా భావన. రైట్, అది సార్. ఖచ్చితంగా. అంటే మనం నెక్స్ట్ సెషన్లో మీకు టాపిక్స్ ఇస్తాం. ఓకే, ఓకే సార్. ఓకే సార్. అలా థాంక్స్. చేయండి. తర్వాత మనం ప్రచారం కూడా ఎక్కువ చేయాలి. ఈసారి ఆల్రెడీ లింక్ అంతా కూడా మేడం వేశారు గ్రూప్లో. అయితే సార్ ఇప్పుడు మనం ఈ క్లాసెస్ 7 days మన ఇంటికి వచ్చి ఒకరు ఈ సెల్ఫ్ హీలింగ్ గురించి కానీ దాని గురించి కానీ ఈ ధ్యానం గురించి మనకు పరిచయం చేస్తా అంటున్నారు. అది ఎంతవరకు పాసిబిలిటీ సార్? ఏమో సెల్ఫ్ హీలింగ్ అంటే మన ఇంటికి వచ్చి ఒకరు మనకు ధ్యానాన్ని పూర్తిగా నేర్పిస్తాము, 7 days కార్యక్రమం మీ ఇంటికే వస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే వాళ్ళు ఎవరైనా తెలియదు మనకి, ఎవరు పిరమిడ్ సార్. ఇప్పుడు నాకు దగ్గర ఒక పాంప్లెంట్ కూడా వచ్చింది మా దగ్గర. అవునా? పాంప్లెంట్స్ మా మంచిర్యాలలో ఇచ్చారు మాకైతే. అదే దాని గురించి నాకు కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. అంటే మీరు అంటే ఇక్కడ పిరమిడ్స్ ఉన్నాయి మా దగ్గర, పిరమిడ్స్ ఉన్నాయి, పిరమిడ్ ధ్యానం అంతా జరుగుతా ఉంది. ఇప్పుడు కానీ ఆన్లైన్ అంటే ఇప్పుడు మన దగ్గరకే వచ్చి మాస్టర్స్ రావడము చెప్పడము అనేది ఎంతవరకు దాన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చు? క్లాస్ వస్తే తీసుకోవచ్చు. అంటే క్లాస్ మీకు టైం ఉంటే మీరు వాళ్ళు వచ్చి మాస్టర్ చెప్తామంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి, తప్పులేదు. ఇస్తా అంటున్నారు. అంటే SSY లో తర్వాత ఇట్లాంటి వాటిల్లో మేము చాలా 2000 ఆ టైంలోనే చాలా పాల్గొన్నాం. మేము అప్పుడు పార్టిసిపేట్ చేసాం ప్రతి దాంట్లో కూడా. సో ధ్యానం క్లాసులు ఒకవేళ వాళ్ళు చెప్తామంటే పిరమిడ్ మాస్టర్స్ కాబట్టి చెప్తే మీకు టైం ఉంటే ఖచ్చితంగా వినండి, అదేమి దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఆన్లైన్లో మీరు ఇక్కడ చేస్తారు, తర్వాత అక్కడ కూడా ఆఫ్లైన్లో కూడా అవకాశం ఉంటే పాల్గొనండి అంతే. అంటే సార్ ఇప్పుడు మీరు ఈ చెప్పిన జ్ఞానంలో మనం పుస్తకాలు చదవడంలో ఆ పుస్తకాలలో చాలా ఉంటది. మొన్న వీళ్ళు ఉన్న స్టోరీ ఒకటి చెప్పారు, ఒక అవధూత అమ్మవారి స్టోరీ. అవి అట్లాంటివి మనకి దత్త చరిత్రలో అట్లాంటి దాంట్లో అట్లాంటి కొన్ని అవధూతల మనకు స్టోరీస్ వస్తూ ఉంటాయి. అంటే నేను నెంబర్ ఆఫ్ బుక్స్ నేను కూడా ఈ ఆధ్యాత్మిక ధ్యానం అట్లాంటి దాంట్లోనే బుక్స్ చదువుతూ ఉంటాను నేను చాలా వరకు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం. తప్పకుండా. అందుకే మీరు కూడా సెషన్స్ తీసుకోండి. నెక్స్ట్ మంత్ దాంట్లో మీరు లలిత మేడంతో మాట్లాడమని చెప్తాను. ఏ సెషన్స్ మీరు ఇస్తారంటే దాన్ని కొన్ని ఖచ్చితంగా అందరికీ కొంచెం బిఫోర్ చెప్తే కొద్దిగా ప్రిపరేషన్ యా చెప్తాం. ఈ మంత్ లోనే ఫిక్స్ చేస్తాం, నెక్స్ట్ మంత్ అవన్నీ. ఓకే సార్. ఓకే, మీ నంబర్ ఒకసారి వాట్సాప్ చేయండి మేడం. ఓకే మేడం, చేస్తాను. మేడం నంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. ఓకే సార్. రైట్. రాఘవయ్య గారు ఉన్నారు సార్. రాఘవయ్య గారు. ఎస్ సార్. నమస్తే మాస్టర్. సార్ కొడుకు కదా. ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏమిటది? ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి. దీపం. దీపం సార్. కరెక్ట్. దీపం. ఎర్రటి పండు మీద ఏగైనా వాలదు ఏమిటది? నిప్పు. నిప్పు కణిక. నిప్పు. కరెక్ట్. ఎందరు ఎక్కినా విరగని మంచం. అరుగు. కరెక్ట్. ఏం సార్ అన్ని వస్తున్నాయి. పేపర్ లీక్ అయిపోయింది సార్ ఇక్కడ. దాస్తే పిడికిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. దాస్తే పిడికిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది ఏమిటది? దాస్తే పిడికిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది ఏమిటది? ఎవరికైనా తెలుసా?
పొగ పొగాని ఇచ్చారు. కాదు సార్. దీపపు వెలుగు. దీపపు వెలుగును మనం దాచొచ్చు, వదిలేస్తే మొత్తం వస్తుంది. ఓకే. ఓహోయ్ రాజా ఒడ్డు పొడుగేమి పట్టుకోబోతే పిడుగులు లేవు. ఓహో రాజా ఒడ్డు పొడుగేమి పట్టుకోబోతే పిడికుడు లేవు. ఏమిటది? ఎవరికైనా తెలుసండి? టేపా సార్? కాదు కాదు, పొగ. పొగ. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర ఎవరది? ఎవరికైనా తెలుసా? తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. కొవ్వొత్తి. దీపం. ఓకే. నల్ల కుక్కకు 4 చెవులు. ఏమిటది? నల్ల కుక్కకు 4 చెవులు. లవంగం. కరెక్ట్ సార్. తెలిసి కాయ కాస్తుంది, తెలియకుండా పువ్వు పూస్తుంది. ఏమిటది? తెలిసి కాయ కాస్తుంది, తెలియకుండా పువ్వు పూస్తుంది. ఏమిటది? అత్తి చెట్టు. తను తానే మింగి మాయమవుతుంది. ఏమిటది? కొవ్వొత్తి. కరెక్ట్ సార్. చూస్తే చిన్నవాడు అంతే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలని ఐడియా వస్తుందని అన్ని ఒకటే ప్యాటర్న్ లో పెట్టారు. చూస్తే చిన్నోడు వాటి ఒంటి నిండా నార బట్టలు. కాదండి. చూస్తే చిన్నోడు వాటి ఒంటి నిండా నార బట్టలు. టెంకాయ. దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరూ కోరు. ఏం పండు? దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరూ కోరు. ఏమిటది? విభూతి. కాదండి. చింతపండు. చింతపండు. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. ఏంటది? ఇంకోసారి సార్. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. ఏమిటది? ఎవరికైనా ఐడియా ఉందా? మధ్యలో తోలు నలుపు, తింటే పులుపు. కరెక్ట్ కరెక్ట్. చింతపండు. ఆలుగానే ఆలు. ఆలుగానే ఆలు. ఇల్లాలు కరెక్టే. ఇంకా మేఘాలు. ఆలు 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 గాని ఆలు. ఆవాలా సార్? ఆవాలు కాదు మేడం. ఆలు ఆలు గాని ఆలు. వెలయాలు. అందం గాని అందం. అందం గాని అందం. మకరందమా? కాదు సార్. పరమానందం, బ్రహ్మానందం. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్ళు. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్ళు. ఏమిటది? చీమల దండు. ఆకాశాన అప్పన్న, నేల కుప్పన్న, బోడి నాగన్న, పిండి పిసుకన్న. ఏమిటది? ఆకాశాన అప్పన్న, నేల కుప్పన్న, బోడి నాగన్న, పిండి పిసుకన్న. చాలా పొడవు ఉంది ఇది. వెలగపండు.
వెలగపండు. వెలగపండు. ఓకే. ఆ ఆటగత్తె ఎప్పుడు లోనే నాట్యం చేస్తుంది ఏంటది? ఆ ఆటగత్తె ఎప్పుడు లోనే నాట్యం చేస్తుంది ఏంటది? ఒత్తే సార్. నాలుక సార్, నాలుక. నాలుగు కరెక్ట్. ఆకాశన పటం కింద తోక. ఆకాశం. ఆకాశాన పటం కింద తోక. గాలిపటం. కరెక్ట్ సార్. ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు, మనుషుల్ని ఎగరేసుకొని పోతుంది గాలి కాదు. విమానం. కరెక్ట్. ఆకాశంలో పాములు ఏమిటది? మేఘాలు. కాదండి. కాదు. ఆకాశంలో పాములు. పొట్లకాయ. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువులను వేటాడుతుంది. ఇంకోసారి సార్. మేడం, ఇంకోసారి చెప్పండి. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువులను వేటాడుతుంది. మన ప్రతినిత్యం వాడతాం, అది లేనిదే పొద్దున్న రెడీగా కాం. కత్తిపీట. మేడం, కత్తిపీట. కాదు కాదు, దువ్వెన. దువ్వెన. ఓకే. ఆకలేయదు నీరు తాగదు, నేలని పాకదు ఏమిటి ఆ తీగ? ఆకలేయదు నీరు తాగదు, నేలని పాకదు ఏమిటి ఆ తీగ? విద్యుత్ తీగ. ఓకే. ఆ వీధి రాజుకి కొప్పుంది, జుట్టు లేదు, కళ్ళున్నాయి, చూపు లేదు. ఆ వీధి సార్. కరెక్ట్ మేడం, కరెక్ట్ సార్. ఆరమండలం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటది? ఆరమండలం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటా అది? అరటికాయ. పుట్టగొడుగు. ఇక్కడ విచ్చిన కోడి ఇందూరు పోయింది. ఇక్కడ విచ్చిన కోడి ఇందూరు పోయింది ఏమిటది? ఒకప్పుడు మనం రాసుకుండేవాళ్ళం. ఏంటది? క్లూ. లెటరా సార్? లేక ఉత్తరాలు. లెటర్. ఓకే. ఇటుకుతో ఇల్లు కట్టి దంతాన తనువు పెట్టే తాను పోయి సరసమాడెను ఏమిటది? ఇటుకుతో ఇల్లు కట్టి దంతాన తనువు పెట్టే తాను పోయి సరసమాడెను ఏమిటది? తాపినా? కాదు మేడం, మొగలి పువ్వు. పొడుపు కాదు, అయిపోయింది మేడం. భలే సేకరించారు సార్. ఎక్కడి నుంచి తెచ్చారు కానీ సార్ మరి చాలా బాగున్నాయి. ఒక కవిత సార్, ప్రకృతి మీద కవిత. పువ్వు నవ్వుతూ చెప్తుంది జీవించేది ఒక్కరోజైనా సంతోషంగా ఉండమని. ఆకు రాలిపోతూ చెప్తుంది ఈ జీవితం శాశ్వతం కాదని. చెట్టు చల్లగా చెప్పింది నువ్వు నీడలో ఉన్న 10 మందికి నీడన కల్పించమని. కొవ్వొత్తు వెలుగుతూ చెప్తుంది జీవితం చివరి వరకు పరులకు సహాయమే జీవితానికి అర్థమని. సూర్యుడు ఉదయిస్తూ చెప్తాడు ప్రాణికోటికి వెలుగుదార ఇవ్వటమే తన కర్తవ్యమని. చందమామ చల్లగా చెప్తాడు పరుల జీవితంలో వెన్నెల నింపటంలోనే పరమానందమని. మేఘాలు వర్షిస్తూ చెప్తాయి ప్రాణికోటికి జీవాధారము అందించడంలోనే అసలైన ఆనందమని. గాలి వీస్తూ చెప్తుంది ప్రాణాధారం పంచడంలోనే పరమార్థమని. భూదేవి భూభారాన్ని మోస్తూ చెప్తుంది సహనంతో ఉండటమే మనిషికి జీవితానికి సార్థకతని. మనిషి ప్రకృతి విరుద్ధ పనులు చేస్తే అంతా వినాశనమే అని ప్రకృతి చెప్పకనే చేస్తూ చూపిస్తుంది. సూపర్ సార్, సూపర్. జోక్ అండి. భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే భార్య. నా భర్త ఆరోగ్యంగా కాపాడుకోవాలని, ఆయన ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉండాలని రోజు దగ్గరుండి మరీ బట్టలు ఉతికిస్తూ
అంట్లు తోమిస్తూ పిండి రుబ్బిస్తూ వ్యాయామం చేపిస్తుంటే చూసే వాళ్ళంతా నన్ను గయ్యాళి అంటున్నారు. నేను సీరియల్స్ చూస్తూ ఆయనతో అలా చేయించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నేను చేసేది తప్ప, భర్త ఆరోగ్యంగా ఉండాలనుకోవటం తప్ప? చెప్పండి. ఏమే సార్, ఎంత జాలి హృదయమో భార్యది. సీరియల్స్ చూస్తా భర్తతో ఆ ట్రైనింగ్ అంతా ఇప్పించాలి కదా మరి. అంతే కదా మేడం. ఎంత జాలి హృదయం చూడండి. అందరూ ఆమెను ఏమనుకుంటున్నారేమో చూడండి. పుదీనా గురించి అండి. పుదీనా ఆకుల్లో విటమిన్ A, C, B6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు రోజు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది. పుదీనా నీటిని తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో మలినాలను తొలగించడానికి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అలానే పుదీనాను మజ్జిగలో కలిపి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. పుదీనా ఆకును పేస్ట్ లా చేసుకొని ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న చిట్కా అండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాని మధ్యలో కొంచెం గుంటలా చేసి అందులో వేప నూనె పోసుకుంటే ఒత్తిలా పెట్టుకొని దోమలకి నివారణ చేసుకోవచ్చండి. దోమల నివారణకు వాడుకోవచ్చు. ఓకే, బాగున్నాయి సార్ టిప్స్. పుదీనా గురించి చెప్పినవి చాలా అద్భుతంగా ఉన్నాయి. జోక్స్ మరీను ఈసారి బాగా మంచిగా గట్టిగా తెచ్చారు. చాలా ఇంకోటి బాగుంది. కవిత. 3 వంతుల నీటితో హాయిగా ఉన్న ఆ ఒక్క వంతు దగ్ధమవుతున్న నేలను చూసి ఎక్కువ బాధపడుతుంది భూమాత. ఎవరికి చెప్పేది నా యథార్థ గాథను? అర్థం చేసుకునేవారు కరువాయే. అందుకేనేమో అప్పుడప్పుడు ప్రళయాలతోనూ భూకంపాలతోనూ హెచ్చరిస్తుంది. అన్ని తెలిసిన మానవాళి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాడో అంతకు రెండింతలు దిగజారుతున్నాడు. స్వార్థమైన మనిషిని ఏమి చేయలేక తన స్వార్థాన్ని కోల్పోతుంది, సారాన్ని కోల్పోతుంది. స్వేచ్ఛగా గాలి ఇవ్వలేకపోతుంది. స్వచ్ఛమైన నీరు అందించలేకపోతుంది. కోలుకోలేని స్థితిలో ఉన్న ధరిత్రిని మనమంతా కలిసి వైద్యులమై ఉన్నన్నాళ్ళు కాపాడాలి. నేను అనే స్వార్థపరుడు మనం అన్న రోజు మార్పు సాధ్యమవుతుంది. భూమాత సేవ చేయాలి ప్రతి ఒక్కరు. ఈ అవకాశం ఇచ్చిన ఒక్కరికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మీరు అంటే వెల్ ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చారు బాగా. వెరీ గుడ్. అంటే ప్రతి సెషన్లో కూడా మీరు అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాగనే అందరినీ కూడా మనం అందరి మాస్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా శనివారం అంటే మీ పక్క నుంచి ఏదో ఒక విషయాన్ని చెప్పడము, లేకపోతే మీకు తెలిసింది చెప్పడం, లేదా ఎక్కడ చదివి చెప్పడం, లేదంటే ఇట్లా సంగీతం ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారండి కనీసం. వారి చేత మేడం చెప్పండి. నేను ఒకటి పాట చిన్నది గీతం బాగుంది సార్. సీతారాం సీతారాం సీతారామనండి, నామ జపమున కొంత ప్రభు పని చేయండి. నోట నామము చేతరామ సేవోయి, నీ ఒంటరివి కావు నీతో రాముడోయి. మదిలో నీలా భావించి ఇంటింటా వెళ్ళండి. సీతారాం సీతారాం సీతారామనండి, నామ జపమున కొంత ప్రభు పని చేయండి. పని చేసే పుత్రుడు తండ్రికి ప్రియమోయి, పేరుపై జీవించే వాడగున ధర్ముడోయి. సుజ్ఞాన సంతతిగా మీరు వెలయండి. సీతారాం సీతారాం సీతారామనండి, నామ జపమున కొంత ప్రభు పని చేయండి. చేసిన పనులెప్పుడు వ్యర్థము కాబోయి, చేసేవాని పిలుపును ప్రభు వినునోయి. ఉచితముగా లభించు ముక్తిని వీడండి. సీతారాం సీతారాం సీతారామనండి, నామ జపమున కొంత ప్రభు పని చేయండి. రాముని కన్నను మిన్న రామనామమోయి,
రామనామమును మించి రామ కార్యమోయి రామునితో నామమున రామ కార్యం చేయండి. సీతారాం సీతారాం సీతారామనండి. నామ జపమున కొంత ప్రభు పని చేయండి. అంజనా సుతుండు చేసే రామ కార్యమోయి భక్తులందు తన సాటి లేరెవరోయి. యువకులారా ఆంజనేయ నడక నడవండి. సీతారాం సీతారాం సీతారామనండి. నామ జపమున కొంత ప్రభు పని చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దేవుడు మా రైట్. వసంతి మేడం మీరు హ్యాండ్ చేశారా? వసంతి మేడం. రైట్. తర్వాత ఇంకెవరైనా మిత్రులారా ఇంకొక 5 నిమిషాలు మనము క్లోజ్ చేయబోతాం కార్యక్రమాన్ని. వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నారు పిల్లలు. శ్రీనివాసులు గారు, శోభ, అలాగే సుజిత గారు, సదాశివన్ గారు, ఏదో ఒకటి చెప్పచ్చు, నారాయణ నాయక్ గారు, రామన్న, లింగాల ఉన్నారు సార్. అందరూ మాట్లాడండి వీడియో ఆన్ చేసుకొని. ఒక 5 minutes, లాస్ట్ 5 minutes. ఒక 2-3 అవకాశం ఉంది, నేను మాట్లాడచ్చు. శోభ గారు, శోభ గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, వీడియో ఆన్ చేసుకోండి. సుజిత గారు, అన్మ్యూట్ చేసుకోండి సుజిత. చేశాను సార్. మాట్లాడమా సార్. కొంచెం వాయిస్ నాది బ్రేక్ వస్తుందండి. ఓకే, ఏం లేదు, క్లియర్ గానే ఉంది. ఏదైనా చెప్తారా? సార్ మీరు క్లాస్ ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు మేడం? నేను 8th సెషన్ నుంచి స్టార్ట్ అయ్యాను మేడం గారు. 8th సెషన్ నుంచి? అయితే తెర వెనకలు ఉన్నారు మీరు. అవును మేడం, ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నానండి. అయితే ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నారు సార్ గారి క్లాస్ లోను? చక్కగా చెప్పండి మాకు. చాలా కొంచెం పాజిటివ్నెస్ వచ్చింది మేడం గారు. పాజిటివ్నెస్ వచ్చిందండి మేడం గారు నాకు కొంచెం. అంటే ఇదివరకు అయితే ఎక్కువగా కొంచెం టూ మచ్ గా ఆలోచించేదాన్ని, అదెలా ఇదెలా అని. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, కన్ఫ్యూజన్ లేకుండా ఇంకా అవన్నీ వదిలేసానండి. వెరీ గుడ్. వదిలేసి నా పని నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకెన్ని ఆలోచనలు వచ్చినా దాన్ని డైవర్ట్ చేసేసి అలాగే ధ్యానంలో కూర్చుంటున్నానండి. అయితే మీరు పాత బ్యాచ్ వాళ్ళు కాబట్టి కొత్త బ్యాచ్ కు ఏదైనా రోజుకు ఒకటి అంటే లేదా ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్పడం, ఇంకా రండి ముందుకు రండి. అంటే ధ్యానం గురించి కానీ స్వాధ్యాయం గురించి కానీ ఏదో ఒక దాని మీద ఒక చిన్న టాపిక్ తయారు చేసుకొని నేను వస్తాను మేడం అని మాకు మెసేజ్ పెడితే వస్తాను కాదు, రావాలి. పాత బ్యాచ్ వాళ్ళందరూ రావాల్సిందే కాబట్టి మెసేజ్ చేయండి మేడం. మరి చూడండి మాకు ఇలా అందుకే తెర వెనకల వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్ ఆఫ్ లోనే ఉంటాయి, ఒక్కసారి కూడా చూడలేదు మిమ్మల్ని, అందుకని మాకు తెలియదు అనమాట. అందుకే వీడియోస్ ఆన్ చేసుకోండి అని చెప్పుకుంటాం. ఈ మధ్య ఆన్ చేస్తున్నాను మేడం గారు. కొంచెం నేను 9కి వచ్చానండి బయట నుండి. 9:30 అయిపోయింది మేడం గారు. ఇంకా దాంట్లో నేను మధ్యలో ఆన్ చేసి మళ్ళీ కొంచెం ఛార్జింగ్ అది పెట్టి మళ్ళీ వచ్చానమాట నేను. ఓకే, వెరీ గుడ్ మేడం. చక్కగా ఏదో నేర్చుకుంటాను. సాంగ్స్ అవి వచ్చు పాడండి గారు, కొంచెం ప్రిపేర్ అయ్యి
చెప్పండి మేడం, ఏదో ఒకటి చెప్పండి. పాట ఏమైనా పాడతారా? శ్రీ గణపతి అష్టకం పాడమంటారండి? పాట ఏదో ఒకటి పాడండి. ఓం శ్రీ గణపతి అష్టకం. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీ కృష్ణాజినాధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు సకలం మౌళం వందేహం గణనాయకం చిత్రరత్ర విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణాచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషికోత్తమామారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరే సదా సూయమానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్త ప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్ సతతం నరః సిద్ధంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్. బాగా చెప్పారు మేడం. ఇలాగే ప్రతి ఒక్కరూ రండి, ముందుకు రండి. వీడియోస్ ఆన్ చేసుకొని ఉంటే కాదు, ప్రతి ఒక్కరూ వీడియోస్ ఆన్ చేసుకొని చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి చెప్పండి. దయచేసి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. థ్యాంక్ యూ సార్. రైట్. ఎవరు లేదంటే క్లోజ్ చేద్దాం సెషన్. ఇంకా 11-12. ఓకే సార్. అయితే రేపు పొద్దున 6 నుంచి 7 వరకు విశ్వధ్యానం ఉంటుంది మాస్టర్స్. సార్ ఆల్రెడీ లింక్ పంపించడం జరిగింది. అది అందరూ కూడా విశ్వమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చేస్తున్న ధ్యానము. ప్రతి ఒక్కరు కూడా అందులో పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రులారా, అందరికి కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. నమస్తే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.